నమస్తే, వెల్కమ్ టు టీవీ45 స్పెషల్ ఇంటర్వ్యూ. నేను మీ వెంకట గన్నవరపు. మదాసి కురువ మాదారి కురువ ఎస్సీ సంక్షేమ సంఘం ఫౌండర్ ప్రెసిడెంట్ దిబ్బలకంటి రంగన్న గారు ఉన్నారు. అనాదిగా మదాసి కురువ మాదారి కురువ జరుగుతున్న అన్యాయం వారి మాటల్లోనే విందాం. నమస్తే రంగన్న గారు, ఎలా ఉన్నారండి? ఫైన్ సార్, బాగున్నా. ఫైట్ చేస్తూ ఉన్నారు దశాబ్దాలుగా మీరు ఈ మదాసి కురువ మాదారి కురువకు జరుగుతున్న అన్యాయం మీద. ఇప్పుడు ఏంటి అసలు ప్రజెంట్ ఇప్పుడున్న సమస్య ఏంటి? మదాసి కురువ మదారి కురువలని ధృవీకరించడంలో రెవెన్యూ అధికారులు వైఫల్యం చెందారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఏనాడో నిర్ధారించేసింది. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా నిర్ధారించి రాష్ట్రపతి తోటి గజెట్ రిలీజ్ కూడా చేయడం జరిగింది. కానీ కింద స్థాయిలో ఉన్న వాళ్ళు సరైన అవగాహన లేకపోవడం వల్ల, లేక ప్రలోభాలకు ఏదన్నా ఎవరైనా ఒత్తిడి వలన తెలియలేదు, కానీ వీళ్ళకి సర్టిఫికేట్ జారీ చేయడంలో చాలా విఫలమైపోయారు. అధికారులకు జరుగుతున్న ఇబ్బంది ఏంటి? ఇప్పుడు రాష్ట్రపతి గైడ్లైన్స్నే ఫాలో అవ్వాలి, లేదా పార్లమెంట్ చేసిన దాన్ని గెజెట్ చేసిన దాన్ని ఫాలో అవ్వాలి. ఎగ్జిక్యూటివ్ అంటే అంతే కదా. మరి ఎందుకని వీళ్ళు ఇట్లా చేయట్లేదు? అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లోన అప్ టు కలెక్టర్ వరకు, అంటే కింద స్థాయి నుంచి కలెక్టర్ వరకు ఒక విధమైన వ్యవహార శైలి ఉన్నది, ఆ పైన ఇంకొక విధమైన వ్యవహార శైలి ఉన్నది. ఏంటంటే ఇప్పుడు జీవోలు గజెట్లు కానీ మెమోలు కానీ ఇచ్చేది గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ జారీ చేస్తారు. స్టేట్ గవర్నమెంట్స్ ఇస్తాయి, స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. అవును. కాదు, ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కింద ఏమవుతుందంటే వీళ్ళు వాటిని కంప్లీట్గా ఉన్నటువంటి దాని యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని గ్రహించుకోకుండా ఎవరో చెప్పిన మాట విని తర్వాత అదే కరెక్ట్ అనుకొని ఉన్న గజెట్లను వ్యతిరేకంగా వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. జీవోలకా గెజిట్లకా? గజెట్లకి జీవోలకి, గెజిట్కి కూడా. గజెట్ కూడా తీసుకుంటారు. గెజిట్ పవర్ఫుల్ కదా. పవర్ఫుల్ అయినా వీళ్ళకి అర్థం కావట్లేదు ఇది పవర్ఫుల్ అయినా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సమస్య, గజెట్ అయినా మెమో అయినా జీవో అయినా వీళ్ళు పరిగణలో ఏంటంటే వాళ్ళకి ఏదైతే తోచిందో దాన్ని వాళ్ళు పరిగణలో తీసుకుంటున్నారు. ఇప్పుడు గజెట్ ఉన్నది, దానికి ఇంకోటి ప్రత్యామ్నాయం ఇంకోటి జీవో ఇచ్చారు. మీరు చెప్తున్నట్లు మండల స్థాయిలో ఉన్న రెవెన్యూ సిబ్బంది స్టార్టింగ్ మనం చూసుకుంటే ఎంఆర్ఓ కింద మనకి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, విఆర్ఓ, విఆర్ఏ స్టార్టింగ్ ఉంటాడు, రెవెన్యూ అసిస్టెంట్, తర్వాత విఆర్ఓ ఉంటారు, ఆ తర్వాత సూపరింటెండెంట్, ఆ తర్వాత ఎంఆర్ఓ, అంతే కదా. ఆర్ఐ కూడా ఉంటారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కూడా ఉంటారు. వీళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే ఎంఆర్ఓ సరి చేయాలి, ఎంఆర్ఓ ఏదైనా పొరపాటు చేస్తే కలెక్టర్ సరి చేయాలి. ఇది జరగట్లేదా? ఇదంతా ఒక సిండికేటు. ఎందుకంటే వీళ్ళకి ఉన్నటువంటి ఈ ఉద్యోగ వ్యవస్థలో ఉన్నటువంటి అనుబంధం వల్ల ఎంఆర్ఓ గారు చెప్పింది వీళ్ళు వినడం, ఆయన చెప్పింది ఏదైతే అది